ఈరోజు చిన్న పిల్లోను కూడా ఒక విషయంలో కన్విన్స్ చేయలేకపోతున్నాం. తెలుసా మీకు ఆ విషయం? మతాలు మార్చేస్తున్నారు ఏదో ప్రలోభలో పెట్టి అని కొంతమంది ఆరోపిస్తారు. కానీ అంత ఈజీగా మారిపోయేవాళ్ళు కాదు మతాలు మార్చేయడం అంటే. అంత ఈజీ. ఇంకా ఎందుకు ప్రజలు ప్రభు దగ్గరికి వస్తున్నారు అదే ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకు ప్రజలు యేసు ప్రభువుని ఆశ్రయిస్తున్నారు అక్కడ ఆలోచన చేస్తే బాగుంటది. కానీ ప్రతిసారి ఏవో మత మార్పులు జరిగిపోతే మతాలు మార్చేస్తున్నారన్న ధోరణి కొంతమంది కల్పిస్తా ఉన్నారు. అసలు జరుగుతున్నవి చాలా ఉన్నాయి. అవన్నీ చెబితే కొంతమంది ఫీల్ అవుతారు. కానీ మన భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రతి ఏటా 6 లక్షల మందిని ఒక మతంలోకి మారుస్తారు. సామూహిక మత మార్పిడి అంటారు దాన్ని. అది మత మార్పిడి అంటే. కానీ యేసు ప్రభు సువార్తను విని స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకున్న ప్రభు కావాలి. ఇలాంటి ప్రేమగల దేవుడు నాకు కావాలి. ఇలాంటి పరిశుద్ధుడు నాకు కావాలి. ఇలాంటి పవిత్రుడు నాకు కావాలి. కోసం ప్రాణం పెట్టిన దేవుడు నాకు కావాలి. నా రక్తాన్ని అడిగిన వాడు కాదు, ఆయన తన రక్తాన్ని నా కోసం కాచిన వాడు కావాలని స్వచ్ఛందంగా ప్రభువుని అంగీకరించడం అది ఎప్పుడు మత మార్పిడి కాదు, అది ఎప్పుడు మతి మార్పిడి. హల్లెలూయా.